వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలోని రైతులందరి యొక్క భూముల వివరాలు, వాళ్ళ రికార్డుల వివరాలన్నీ కూడా సరైన క్రమంలో ఉండడం కోసము తెలంగాణ రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తే తెలంగాణ ప్రాంతంలో రైతులందరికీ కూడా వాళ్ళ పేరిట రికార్డులు, వాళ్ళ పేరిట యాజమాన్య హక్కులు కూడా సరిగ్గా ఉంటాయని చెప్పి గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతానికి వర్తించే విధంగా ఉన్న 1971 పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ను రద్దు చేస్తూ 2020లో నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి 2020లో నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి తీసుకొచ్చే ముందు 1971లో పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ ప్రకారము రికార్డుగా కొనసాగిన 1B రిజిస్టర్లోని అన్ని అంశాలను నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా డిజిటల్ రూపంలోకి పొందుపరచడం జరిగింది. ఇలా 1B రిజిస్టర్లో ఉన్న అన్ని అంశాలను ఆన్లైన్లోకి నమోదు ప్రక్రియగా ధరణి అనే వెబ్సైట్లో భాగంగా నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా మనకి డిజిటలైజేషన్ చేయడం జరిగింది తెలంగాణలోని భూముల రికార్డుల వివరాలను. థ్యాంక్ యూ.